ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి ఏపీని వైసీపీ పాలకులు అతలాకుతం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. బాపట్ల జిల్లా చీరాలలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్లు తెంచారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రాన్ని నియంతలా పాలించాలనుకున్నారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావం. దుర్మార్గ పాలన తుదమిట్టించి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని అన్నారు. పెంచారు కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? 1000 రూపాయలంటే చేతుల పైకి చూపేయండి, మీ నిరసన తెలియజేయండి. 5 ఏళ్లలో 200 రూపాయలు కరెంటు, 1000 రూపాయలు చేసిన సైకో ఎవరు? ఇలాంటి పరిపాలన మనకు కావాలని అడుగుతున్నా మిమ్మల్ని. బ్రిటిష్ వాళ్ళు మించిపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎక్కడా లేని ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచేశాడు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఏమమ్మా, అన్ని ధరలు పెరిగాయా లేదా? ఏ విధంగా మగవాళ్ళకు వంట చేసి భోజనం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. చాలా బాధేస్తుంది. బియ్యం పెరిగింది, పప్పులు పెరిగాయి. మా ఆడబిడ్డ పెరిగిందా చెల్లమ్మ చెప్పు నువ్వే. అన్ని వంట నూనె పెరిగింది, చక్కెర చేదైపోయింది. అన్ని ఇబ్బందులే ఇబ్బందులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా మగవాళ్ళు కొంతమంది మందు బాబులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారి, ఒక దళారి, ప్రజలు ఎట్లా పట్టుకొట్టాలో తెలిసిన వ్యక్తి. మీ బలహీనతని సొమ్ము చేసుకున్న దళారి ఈ జగన్మోహన్ రెడ్డి.